నవంబర్ 12 దేవుని వాక్య ధ్యానం. దీనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పి 4:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం మరొక పర్యాయము కలిసే గొప్ప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ ధన్యతను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఎన్నో విషయాలకి మనము చింత పడుతూ ఉంటాం, బాధను మనము అనుభవిస్తూ ఉంటాం. జరగవలసినవి జరగనప్పుడు, లేక అనుకోని విపత్తు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం వాటిని బట్టి చింతపడుతూ ఉంటాం. ఏ విధంగా దాని నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, దేనిని గురించి చింతపడకుడి. అది ఏదైనప్పటికీ దానిని గురించి నువ్వు చింతపడడం వల్ల ప్రభువు చాలా స్వయంగా ఆయన చెప్పాడు, నీవు చింత పడుట వలన అది నీకు మరింత బాధను ఎక్కువ చేస్తుందే కానీ ఏమాత్రం కూడా నీ చింతను పోగొట్టేదిగా ఉండదు. కనుక మనము దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు. మనం దేని విషయం అయితే మనకి బాధ కలిగి ఉన్నదో ఆ బాధ అంతా ఆయన మీద పెట్టాలి. నీ భారమంతా నా మీద మోపము అని ప్రభు చెప్పాడు. కాబట్టి నీకున్న చింతను ఆయన మీద పెట్టి ఆ బాధకు కారణాన్ని ప్రభు సన్నిధిలో మోకరించి కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయడం వలన జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూడగలుగుతావు. నిజమే ప్రియులారా, మనము ప్రార్థించడం నేర్చుకోవాలి. మనము ఆ భారాన్ని మోయడం కాదు, కానీ దేవుని మీద ఆ భారాన్ని మోపి మనం చాలా ఫ్రీగా ప్రభు సన్నిధిలో ఆనందంతో సంతోషంతో మనం ఉండగలిగినప్పుడు ఆయన దానిని మన జీవితంలో తొలగించి మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, అబ్రహాముని ఎంత బాధాకరమైనటువంటి హృదయంతో ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఒక మాట అంటున్నాడు, యెహోవాయే చూచుకొనును, యెహోవాయే ఈరే. నీకున్న ప్రతి సమస్యలో నీవు ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేయొద్దు. నీవు నేను దీని నుంచి బయటపడాలి అని ఆలోచించొద్దు. అది ఏదైనా కానీ ప్రతి ఒక్కదానికి పరిష్కారము యేసే అనే విషయాన్ని మర్చిపోకుండా ఆయన మీద నీ చింతను మోపి ఆయనకు ఆ పనిని అప్పగించినప్పుడు సజావుగా నీకు అవసరమైన కాలంలో ఆ పనిని ప్రభువు జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. విశేషంగా నాయన ఈ దినము నీ బిడ్డలు ఏ చింతను బట్టి బాధపడుతున్నారో వాటిని తొలగించి సంతోషముతో ప్రభా వారి హృదయాలను నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.